మేము భోజనాలు అంటే బయట నుంచి తెప్పించుకున్నాం అన్నమాట. ఇంట్లో రైస్ వండలేదు, కొన్ని అంటే అనుకోకుండా వండలేదులే. ప్రాబ్లమ్స్ వల్ల ఏం కాదు, ఏమేమి ఇచ్చారని చూస్తున్నాను. 120 రూపీస్ తీసుకున్నారన్నమాట. ఈ 120కి ఏమేమి ఇచ్చారు, ఎంత ప్రైజ్ ఏంటని లెక్క వేయడానికి ఇవన్నీ నేను తీసాను. ఈ ప్రాసెస్ చూడాలి ఇప్పుడు ఏంటి అని. మైక్రో కవర్ వచ్చింది కాదు, మైక్రో కవర్ కాదు. ఇప్పుడు వచ్చేసి 120 రూపీస్ అంట. ఇది ఫుల్ మీల్స్, ఓకేనా? ఫుల్ మీల్స్లో ఇది 60 రూపీస్ అనుకుందాం, ఇది 10 అనుకుందాం. వద్దులే 10 కాదు, కర్రీస్ ఏమి 10 లేవు కానీ 60, ఇది 70 అనుకుందాం. నాకు కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. ఈ 60 తీసుకున్నారు కదా, ఒక్కొక్కటి ఒక 10 రూపాయల కింద లెక్కేద్దాం ఉండండి. ఇది ఆగట్లేదు. ఇక్కడ ఎన్ని కర్రీస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉన్నాయి అంటే దీంతో 9. ఒకసారి మళ్ళీ లెక్క వేసుకున్నా. రైస్ వదిలేయండి, రైస్ 60 రూపీస్ ఆల్రెడీ చెప్పాడు 60 అని. 120 తీసుకున్నారు కదా, 10 అన్నీ 1 2 3 4 5 6 7 8 9 కలిపి 10 ఐటమ్స్, అంటే రైస్ కాకుండా 10 ఐటమ్స్ వచ్చాయి. 10 ఐటమ్స్కి 10 రూపీస్ వేసుకున్నా. నా లెక్కలో నేను వేసుకుంటున్నాను, నా బడ్జెట్లో 10 రూపీస్ వేసుకున్నా ఇదంతా 100 అవుతుంది. 10 20 30 40 50 60 70 80 90 100. ఇప్పుడు పెరుగు ప్యాకెట్ 10 రూపాయలే కదా ప్యాకెట్, అందుకని 10 వేసాను. 100 ఇది ఒక 60, 160 రూపాయలకి వాళ్ళు ఎంత తీసుకున్నా నా దగ్గర 120 రూపాయలు తీసుకున్నాను. పర్వాలేదు, బడ్జెట్ బాగానే ఉంది. 2 ప్లేట్స్ ఫ్రీగా ఇచ్చారనమాట. ఎక్స్ట్రా 2 ప్లేట్స్ అడిగాను నాకు. ఇక్కడ ఎక్స్ట్రా 2 ప్లేట్స్, ఒక స్వీట్ ఇచ్చారు. ఇప్పుడు రైస్ అసలు 120కి ఏమేమి వచ్చా చూద్దాం. రైస్ ఇదేంటి బోరే, ఇది ఫ్రైడ్ రైస్ అంటే వెజ్, పన్నీర్ కర్రీ, బటాన్ ఫ్రై, అట్టకాయ, ఇది పప్పు, సాంబార్, ఇది ఇంకో ఫ్రై, పెరుగు, ఇందులో అప్పడాలు. ఓకే, నాకు ఐడియా వచ్చింది. పన్నీర్ కర్రీ 20 రూపీస్ వేసుకున్న గ్రేట్. ఓపెన్ రైస్ ఓపెన్ చేయి. సో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఓపెన్ చేయి రైస్. ఇప్పుడు సారీ గైస్, ఇలా ఒకటి అందుకని ఇది రసం అన్నమాట. బాగానే ఉంది. 120కి లాస్ ఏం లేదు, ప్రాఫిట్. ఇప్పుడు అన్నం వండబో కాకపోతే చెయ్యి కదా. ఆకలిసేపు టైం చూస్తే 3 అవుతుంది. నమ్మరు కదా, మా కాలిపోతే చెయ్యి. టైం చూపిస్తాను అందుకనే. ఇది ఇలా పట్టుకో. నీకు నేనే వేయాలా? కాలిపోతున్నా.
టైం చూపిస్తాను చూడండి. అమ్మో 3:15 అయిపోయింది టైం. అనుకున్నాను. ఏమి ఇష్టం? సాంబార్ అంటే చాలా ఇష్టం. పన్నీర్ చాలు, నాకు చాలు. తిను, రైస్ వేసుకో.